అదియుగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో దృష్టికి ఏమాడంట? మిక్కిలి గొప్పవాడాడు. ఎవరి దృష్టికి? చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. సేవకుల దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి ఎవరు? మోషే గొప్పవాడాడు. మోషే ఫరో సేవకుల దగ్గర ఎన్నో అద్భుతాలు కార్యాలు దేవుడు చేశాడు. ఫరో సేవకులు కూడా చేయాలనుకున్నారు, కానీ ఏమైపోయారంటే విఫలమైపోయారు. స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు మోషేని అంతగా దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే, కారణం మోషేని దేవుడు ఎందుకు గొప్పవాడు చేశాడు అంటే, బిడ్డలారా, మనము దేవుడి వాక్యములో మోషే దేవుడంట తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈరోజు ఎవరయ్యా నమ్మకస్తుడు అంటే ఎవరు లేరు, ఉన్నారా? దేవుడు ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు మోషే. స్తోత్ర. మోషే ఫరో దగ్గర, ఫరో ఇంటికి తేబడినప్పుడు, ఫరో కుమార్తెలు మోషేని పెంచుకున్నప్పుడు, ఫరో భార్య ఫరో దేశంలో మోషేకి ఏంటిది? ఏది తక్కువ లేదు. రాజకుమార్తె, ఫరో రాజకుమార్తె దగ్గర పెరుగుతూ ఉన్నాడు. రాజకుమార్తె పెంచుతా ఉంది మోషేని. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ప్రియముగా మోషే రాజు ఇంట్లో ఉంటా ఉన్నాడు. అయినప్పుడు కూడా మోషే ఏం చేశాడు? స్తోత్రం, హల్లెలూయా. తన ప్రజలను చూడాలని, తన ప్రజల దగ్గరికి వెళ్ళాలని, తన ప్రజలు శ్రమ అనుభవిస్తున్నారని, నా ప్రజలను చూద్దామని ఎక్కడికి వెళ్ళాడు? తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరైనా శ్రమ పడుతుంటే వారి దగ్గరికి పోయి ఎవరైనా పరామర్శిస్తారంటే ఎవరు పరామర్శించరు. స్తోత్రం, హల్లెలూయా. వాడి కొద్దిగా అప్పులైనంటే వాడి దగ్గరికి ఎవరు పోరు. వాడు ఏదైనా ఇబ్బందులు ఉన్నాడంటే వాడి దగ్గరికి ఎవరు పోరు. ఈరోజు ప్రియమైన మోషే తన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజల దగ్గరికి వెళ్ళి వారు ఎలాంటి శ్రమలు అనిపిస్తున్నారో నేను కూడా శ్రమలు అనుభవించాలని మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం. బానిసత్వంగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, బానిసత్వం చేస్తా ఉన్నారు, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు, పెట్టి చాకిరీలు చేపిస్తూ ఉంటే మోషే వెళ్ళి, స్తోత్రం, హల్లెలూయా, మన దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అబ్రహాము ఇస్సాకుతో యాకోబుతో ప్రమాణం చేసిన దేశంలోకి మనం తీసుకొని వెళ్ళబోతున్నాడు అని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి మోషే. దేవునికి స్తోత్రం. అలే ఫరో పలుమార్లు పంపినప్పటికి కూడా మోషే, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, దేవుని చెప్పిన మాట విన్నాడు. పలుమార్లు మోషేతో చెప్పాడు, ఇదిగో తీసుకువెళ్ళని చెప్పి మరలా దేవుడు ఫరో హృదయం కఠినపరిచాడు. చాలాసార్లు, స్తోత్రం, ఎన్నోసార్లు ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇక నువ్వు తీసుకుని వెళ్ళిపో, మా దేశంలో ఉండకూడదు నువ్వు, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అని ఎన్నోసార్లు చెప్పినప్పుడు ప్రియగా మోషే ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. నేను ఎత్తివాడిని చెప్పాడు, అయ్యా నేను ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళలేను, నా ప్రజల దగ్గర నేను వెళ్ళలేను, నత్తివాడిని చెప్పినా కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. ఈరోజు మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తనకిష్టమైన జనులని, తనకిష్టమైన ప్రజల్ని దేవుడు విడిచిపెట్టడు. ఈరోజు మోషేని దేవుడు విడిచిపెట్టలేదు, అహరోను తోడుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అహరోనుకి దేవుడుగా